యొక్క కూటమి ప్రభుత్వం అంటే ఎలక్షన్లో ఎప్పుడైతే పూర్తిగా ప్రకటన ఫలితాలు రాకముందు నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వము ఒక వినాశనకరమైనటువంటి పద్ధతులు ఎంచుకుంది. దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, భౌతిక దాడులు చేయడము, హత్యలు చేయడము, వీటిని మనము వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని ఎక్కడ ప్రశ్నిస్తామో, ఎక్కడ ప్రజా గొంతుకై మనం నినదిస్తామో అనేటువంటి దాన్ని మరుగులు పరచడానికి ఈరోజు వారి యొక్క ఎంచుకున్నటువంటి పద్ధతి హింసాకాండ. ఆ హింసాకాండని నిరంతరము వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడతా ఉంది. అందులో అది ఒకవైపు అయితే ఇక అత్యాచారాలు ఆడవాళ్ళని చూసే గాడిదలైపోతున్నారు ఈ యొక్క ప్రభుత్వ పాలనలో. ఎందుకంటే ఈరోజు చిన్న బాలిక మొదలు వృద్ధుల వరకు ఎవరిని వదలడం లేదు. చదువుకున్న పిల్లల్ని వదలడం లేదు, హాస్టల్లో పిల్లల్ని వదలడం లేదు. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క దారుణ మారణకాండ, హత్యాకాండ, అత్యాచారకాండ విపరీతమైపోయి ఈరోజు మానవ హక్కులని హరించబడుతున్న ఈ యొక్క ప్రభుత్వంలో. మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తామంటే వారి మీద కూడా దాడులు, అనేకమైనటువంటి అక్రమ కేసులు ఈ యొక్క ప్రభుత్వం మోపుతా ఉంది. నిజంగా ఈరోజు ఏడుగుర్రాలపల్లిలో జరిగినటువంటి ఘటన చాలా సిగ్గుమాలిన చర్య. ఈ చర్యను ఒక హోంమంత్రి, ఒక స్త్రీ అయి ఉండి కూడా ఆమె ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము నిజంగా అవమానకరమైనటువంటి విషయము. ఇటువంటి సంఘటనలు అనేక జరుగుతున్నాయి. మళ్ళీ అలాగే నగరిలో చిన్న పాపను, 3 ఏళ్ల పాపను విచక్షణారహితంగా మానభంగం చేయడం జరిగింది. అలాగే నంద్యాల జిల్లాలో ఒక అమ్మాయిని అడ్రస్ లేకున్నట్లు చేసినారు. వారి మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి కేసులు కానీ జరగలేదు. కానీ వాళ్ళు ప్రశ్నించిన వారిపై మాత్రము విపరీతమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దారుణకాండను మేము నిరసిస్తూనే ఉంటాము. మీ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే ప్రజాగలమై నిరంతరం పోరాడతామని, మీ యొక్క తిరిగి చర్యలకు మేము ఎటువంటి భయపడేది లేదని హెచ్చరిస్తున్నాం. జై జగన్. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది, నిరసన తెలపడం జరుగుతూ ఉంది. కానీ ఈ విషయంపై ఎటువంటి న్యాయం జరగకపోగా మైనర్ బాలిక కుటుంబానికి వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ నిర్బంధనాలు చేసి హౌస్ అరెస్టులు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల ముందు కేసులు పెడుతున్నారు. గత పోయిన వారంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన హోమ్ మినిస్టర్, మా ఎస్సీ హోమ్ మినిస్టర్ అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. ఆమె పర్యటనను ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకుంటారో, ఈ విషయంపై ఎక్కడ ప్రశ్నిస్తారో అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ముందుగానే హౌస్ అరెస్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అయ్యా, మేము కోరుతున్నది ఒకటే, ఆ 14 ఏళ్ల మైనర్ బాలికకు న్యాయం చేయమని మేము కోరుతూ ఉన్నాము. మాకు ఎటువంటి వ్యక్తిగత ఇది లేదు. వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా జిల్లాలో మేము ప్రశ్నించడానికి మేము ఒక ఇది చేస్తూ ఉన్నాము. అంతేగాని ఎటువంటి వ్యక్తిగత లేదు. మా ఎస్సీ అంటే మా దళిత జాతి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఎస్ రాజు గారు ప్రతినిత్యం మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దుర్భాషలాడడం జరుగుతూ ఉంది. అయ్యా, మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కడ మాట్లాడడం లేదు, ఏమీ లేదు. మేము అడుగుతుంది కేవలం ఆ ఏడుగుర్రాలపల్లి ఆ మైనర్ బాలిక ఘటనపై మేము న్యాయం చేయమని కోరుతూ ఉన్నాము. కానీ మమ్మల్ని తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అది న్యాయం ఎట్లా అవుతుంది? దయచేసి ఆ అమ్మాయి విషయంలో న్యాయం చేయాలా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్యలపైన మహిళా కమిషన్ కానీ సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అని ఎలక్షన్కు ముందర, ఎలక్షన్ తర్వాత కూడా ప్రస్తావించడం జరిగింది. అయ్యా, ఆ 30,000 మంది నువ్వు కనిపెట్టడం పక్కన పెడితే కనీసం ఇటువంటి సామూహిక అత్యాచారాలు ఇలాంటివి ఏమి జరగకపోకుండా మీరు మీ కూటమి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మేము ఈ బుద్ధి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం. మండలము, రూరల్, అర్బన్ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే కార్యకర్తలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా ఇది అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సంఘటన అనేది అందరికీ తెలిసిందే. కానీ ఏడుగురాలపల్లిలో అంటే ఈ సంఘటన అంటే ఎస్సీ, ఎస్టీ అంటే ఎస్పెషలీ కుల వివక్షత అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. దానిపైన అగ్రవర్ణాల వాళ్ళు అంటే అగ్రకులాల వాళ్ళు చేసే ఆ సంఘటన బట్టి ఆ అమ్మాయికి అంటే దాదాపు 14 మంది సామూహిక అత్యాచారం జరగడం జరిగిందనమాట. ఆ 14 మంది ఎంతమంది అరెస్ట్ అయినారో కూడా మనకి ఇంతవరకు తెలియదు. దానిపైన ఎటువంటి కూడా మనకి సమాచారం అనేది లేదు.
కానీ అమ్మాయి అయితే ఎనీవే అమ్మాయి అయితే ఖచ్చితంగా ఒక మగబిడ్డని అయితే జన్మించింది. కానీ దానిపైన కూడా మనం అయితే చేస్తున్న నిరసన అనేది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ విస్తృతంగా చేస్తున్న యొక్క నిరసనని వారు కూటమి ప్రభుత్వం వారు ఎక్స్పెషల్లీ దానిపైన ఫోకస్ చేసి వారిని ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు కానీ చేయకోకుండా నిరసన చేయకుండా ఆపేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఆ అమ్మాయి విషయంలో అది జరిగిన విషయంలో వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వారిపైన చిత్తశుద్ధితో పనిచేయాలని, అలాగే ఆ జన్మించిన అబ్బాయి పట్ల కానీ ఆ మైనర్ అంటే 14 ఏళ్ళ ఆ అమ్మాయి పట్ల కానీ ఖచ్చితంగా న్యాయం చేసేలా చేసిన విస్తృత అనే నిరసన అనేటివి ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసి వారి యొక్క కుటుంబ పోషణ ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా పక్కన చూసుకోకుండా ఇలా చేస్తున్నారు. దయచేసి దీనిపైన ప్రభుత్వం అనేది సహకరించి వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని మా యొక్క డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున. అలాగే నేను ఇంతకుముందు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పైన ఎస్పెషల్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఇంటర్ కానీ 10th కానీ 9th స్టాండర్డ్ పీపుల్ కానీ కొంతమంది సెంట్రల్ స్కూల్లో చదువుతున్నారు, కొంతమంది వచ్చేసి గవర్నమెంట్ సంబంధిత లైక్ సాంఘిక ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు. దాంట్లో కొంతమందికి నేను అబ్జర్వ్ చేసిన విషయం అంటే కొంతమందికి రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసినది అయితే కొంతమందికి 6,000 పైన, కొంతమందికి 8,000 పైన, కొంతమందికి 9,000 ఉన్నాయి. అది కూడా అమ్మఒడి. అదే మన భాషలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అంటాం, కానీ వీళ్ళ కుటుంబ ప్రభుత్వంలో దాన్ని అమ్మఒడిని కాస్త తల్లికి వందనం చేసినారు. ఆ తల్లికి వందనం అనేది కూడా వాళ్ళు ఏం చేసినారంటే పూర్తి స్థాయిలో ఎవరికైతే ఇవ్వలేదనేది నా భావన, నేను అబ్జర్వ్. ఇది ఇంకోటి వాళ్ళైతే సుపరిపాలన పేరుతో వారు గడప తొక్కినప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట విషయాలు. అలాగే ఈ విషయం పైన కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ అడిగినప్పుడు కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళు అనేది వాళ్ళకి సెంట్రల్ స్కీమ్ అనేది అది తల్లికి వందనం సెంట్రల్ స్కీమ్గా పరిగణించి వాళ్ళకు కొంత అమౌంట్ అనేది సెంట్రల్ అనేది ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత మాత్రమూ కాదు. గత ప్రభుత్వాన్ని మనం చూసుకున్నప్పుడు మన ప్రభుత్వంలో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. అందరికీ సమానంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమానంగా అమ్మక ఒడి అనేది అందరికీ ఇచ్చినాడు. దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి సెంట్రల్ స్కీమ్లో నుంచి కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన అమౌంట్ని వాళ్ళకేసి స్టేట్ గవర్నమెంట్ అనేది కొంత భాగం ఇక్కడ వస్తుంది. ఇది కాదు, ఖచ్చితంగా ఇది సెంట్రల్ స్కీమ్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా స్టేట్ స్కీమ్ కానీ పరిగణించి ఎవరికైతే దీంట్లో భాగస్తులు ఎవరైతే దీంట్లో నష్టపోయినారో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని విధాలుగా వాళ్ళకి సాయం చేయాలని, అలాగే తల్లికి వందన ప్రతి ఒక్కరికి ఏదైతే వాళ్ళు చెప్పారో 15,000 ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయాలని, కొంతమందికి మాత్రమే అలా పడింది వాళ్ళకి ఖచ్చితంగా పరిగణన తీసుకుని తప్పకుండా న్యాయం చేస్తారని. ఇలాంటి వారు దాదాపు మన రాష్ట్రంలో 3,93,000 మంది ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా అందని అంటే ఆ రోజు హామీ ఇచ్చే ముందర ఆలోచించలేనప్పుడు హామీ ఇచ్చిన తర్వాత ఈరోజు చేయలేమంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వం యొక్క దీన్ని ఏమంటారు నిరంకుశంగా వైఫల్యము, అలాగే నిరంకుశ పాలన అనేది మాత్రమే ఖచ్చితంగా తీసుకుంటూ ఈ 7 గుర్రాలపల్లి సంఘటన మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేసి వారు ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మా తరపున అంటే మా పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నా ధన్యవాదాలు.